ఏంటండి విడుదల సినిమా చూసారా? ఆ విడుదల ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు అదిరిపోయింది. యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్కువ ఇమీడియట్గా విడుదల అంటే ఫస్ట్ మన విజయ్ సేతుపతి గారి మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. సో ఆయన ఎలాగా తరుపు యాజ్ ప్రూవన్ యాక్టర్ అలాగని చెప్పాను కాదు, ఎప్పటికప్పుడు ఈజ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. సో ఎలా చూసుకున్నా దాంతోపాటు నాకు విడుదల ఫస్ట్ పార్ట్లో నచ్చింది ఏంటంటే ఆ సూరి గారి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఒక పోలీస్కున్న అసలు క్వాలిటీస్ యాప్ట్ అనమాట. జనరల్గా పోలీస్ అంటే ఏదో చూసిన లాఠీ పెట్టి కొట్టేస్తారని కాదు, లాఠీ కొట్టకుండా ఉండడానికే ఒక టీచర్ ఎప్పుడు బెత్తం ఉన్నా, ఎప్పుడు స్టూడెంట్ని కొట్టకుండా ఉండడానికే బెత్తం చేతిలో. అలాగే లాఠీ ఉన్నా సరే ఎప్పుడు నాకు లాఠీ యూజ్ చేసే పరిస్థితి రాకూడదు, నేను ఒక టీచర్లో సోషల్ డాక్టర్లో ఉండాలనుకుంటారు. అలాగా ఆ ఎమోషన్స్ కానీ యాప్ట్ ఒక కామ్గా ఉన్న దాంట్లో మళ్ళీ ఫెరోషియస్నెస్ ఒక ఉగ్రంలో అప్పుడు మన అల్లరి నరేష్ గారు ఎలా ఉన్నారు, మన లాఠీలో విషయాలను ఎలా చేశారు, దానికన్నా ఈక్వల్గా కొన్ని సీన్స్ అయితే అల్టిమేట్గా ఉంది. నేను ఇంకోటి ఏంటంటే విడుదల సినిమా గురించి ముందర చెప్పాలంటే ఈ టైటిల్ బాగా నచ్చింది. ఎందుకంటే విడుదల అంటే నాకు ఫస్ట్ బాగా గుర్తొచ్చేది మన తెలుగు ఇండస్ట్రీకి పిల్లర్స్ ఏంటంటే ఒక మన మాతృభాషలో వేటూరు సుందరరామూర్తి గారు శంకరాభరణం ఆ పాటలు మనం మర్చిపోగలమా. అలాగా ఆయన మణిరత్నం గారి సినిమాలో విడుదల పాట రాశారు. అప్పుడు ఇద్దరు సినిమా ఎవరికి అర్థం కాలేదు, కానీ మామూలు సినిమా కాదు, అక్కడ కరుణానిధి గారు ఉంది కదా, మణిరత్నం గారి సినిమా. ఇప్పుడు కూడా నేను అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎప్పుడు చూశాను. నాకు అది కూడా అప్పుడు కూడా స్టోరీ అవ్వకపోయినా ఆ పాటలు హైలైట్. కళ్ళకు గంతలు కట్టద్దో, కాకే కోకలు కాలేదో జోడ, దాడి ఉంటే టాగూరా, మేసం ఉంటే గురజాడ, ఆ పాట హైలైట్ ఉంది కదా. ఆ విడుదల అనేది నాకు అది ఇమీడియట్గా అది స్ట్రైక్ అయింది. సో ఇప్పుడు విడుదల గురించి చెప్పాలంటే మెయిన్ లక్కీగా హ్యాట్స్ ఆఫ్ టు విడుదల 2 టీమ్. సో ఫస్ట్ పార్ట్ వాళ్ళే తీశారు, ఎందుకంటే మంజు వారియర్ గారు కూడా ఉన్నారంటే హైలైట్. వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ థరో పెర్ఫార్మెన్స్ మంజు వారియర్ గారు అంటే. సో ఆబ్వియస్లీ ఈ సినిమా ఆల్రెడీ ఒకళ్ళిద్దరు విన్నాను, అది ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా బాగుందన్నారు. సో ఇది ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరికి ఎక్స్క్యూజెస్ ఉండొద్దు, ఎందుకంటే 20th వచ్చాము అంటే ఇయర్ ఎండింగ్ ప్లస్ సంక్రాంతి ఫీవర్ ఇంకొక 10 daysలో. దీంతోపాటు ఏంటంటే అందరికీ ఏంటంటే లక్కీగా ఇప్పుడు ఈ సంక్రాంతి కన్నా ముందర చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అమెరికా నుంచి థ్యాంక్స్ గివింగ్ కొంచెం ఈ సీజన్లో అందరూ వెకేషన్ ప్లాన్ చేసుకుని వస్తారు. మళ్ళీ మనకి ఇప్పుడు కార్తీక మాసంలో ఇదేంటంటే మనం మాల వేసుకుని హెల్త్ బాగుండాలని ఒక 40 days మిగతా 10-10.5 నెలలు ఎలా కాపాడుతుందో అలాగా ఈ డిసెంబర్ నెలలో అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కాబట్టి ఈ సంక్రాంతికి మీ యూఎస్ ఫ్రెండ్ ఎవరన్నా ఏంటంటే థియేటర్లోనే చూడండి, దయచేసి సినిమాని సేవ్ చేయండి. మీరు ఇంకోటి ఏంటంటే పాన్ ఇండియా పొల్యూషన్లో ఆ బడ్జెట్స్ ఇప్పుడున్న టాలీవుడ్లో కొంచెం తెలియకుండా ఈ డిస్కషన్స్ అవన్నీ పక్కన పెట్టి మంచి సినిమా ఆదరించండి. లక్కీగా మన ఉపేంద్ర అన్న U&I కూడా వచ్చింది, చాలా బాగుందన్నారు. మన లక్కీగా ఏంటంటే ఈ వీక్ స్పెషాలిటీ ఏంటంటే ఉపేంద్ర గారు, విజయ్ సేతుపతి గారు, బత్సలమల్లి, అల్లరి నరేష్ గారు ముగ్గురు ఏంటంటే థరో పెర్ఫార్మెన్స్. వాళ్ళకి ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక బౌండరీ అనేది ఉండదు. గివెన్ అయిన ఆపర్చునిటీ వాళ్ళకి ఒక కంటెంట్ ఇచ్చారంటే దే ఎక్సెల్ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. సో లక్కీగా ఏంటంటే ఈ వీక్ స్పెషాలిటీ. లాస్ట్ వీక్ కొంచెం మూవీస్ డ్రై సీజన్ ఉంది, డ్రై సీజన్ ఇన్ ది సెన్స్ కొన్ని తక్కువ సినిమాలు వచ్చాయి. సో ఏంటంటే మేబీ లాస్ట్ వీక్ వెంట్ అన్నోటిస్డ్ టు సమ్ ఎక్స్టెంట్. లక్కీగా టు కాంపన్సేట్ ద లాస్ట్ వీక్ ఏంటంటే 3 సినిమాలు మంచి హైలైట్ వచ్చాయి. మళ్ళీ చెప్తాను, అందరూ థియేటర్లో చూడండి, సేవ్ సినిమా. దీనివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ అందరూ ఏంటంటే సినిమా చూస్తారు. మిడిల్ క్లాస్ ఏంటంటే మీరు కూడా ఇప్పుడు బయట చదువుతో పాటు చదువుని రెస్పెక్ట్ చేయండి. సినిమాకి వచ్చారని చదువుని తక్కువ చేయొద్దు. మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు మీరు డైరెక్టర్స్ అవ్వచ్చు. అది ఉండాలంటే మీరు ఓటీటీలో చూసుకునే డిస్కషన్స్ అనేది టైంపాస్ కాదు. థియేటర్కి వచ్చేసి ఒక కల్చరల్గా ఒక థియేటర్కి చూస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అందరూ థియేటర్స్కి రండి. ఏదంటే ఇలాంటి సినిమాలు ఏదో ఎప్పుడో ఓటీటీలో వస్తుందని కౌచ్ పడటాలు అయితే అలాగా లావుగైపోయి హెల్త్ పాటు చేసుకోవద్దు. థియేటర్లో వచ్చి చూడండి. ఫార్చునేట్లీ మళ్ళీ చెప్తున్నాను, ఈ డిసెంబర్ 20th అంటే సంక్రాంతి వరకు ఆల్రెడీ 20 days రాక్ సాలిడ్, నెక్స్ట్ గేమ్ చేంజర్ అన్నీ వస్తున్నాయి. దీంతో ఫెస్టివల్ స్టార్ట్ అయింది, సంక్రాంతి ఫెస్టివల్. ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు విడుదల టీమ్. ఎందుకంటే మంజు వారియర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి పెర్ఫామ్ చేయించినందుకు సూపర్. నేను రేపు చూస్తాను ఈ 3 movies నేను మా ఫ్రెండ్స్తో రేపు వెళ్ళి చూస్తాను. ఇవాళ ఎందుకు చూడలేదంటే వాంటెడ్లీ జాకిర్ హుస్సేన్ గారు ఈ లెఫ్ట్ ఫర్ హెవెన్లీ ప్లానెట్ తబ్లా జాకిర్ హుస్సేన్ గారు 20th century పెర్ఫార్మర్. సో ట్రిబ్యూట్ టు హిస్ లెజెండరీ ఫీట్స్. వాంటెడ్లీ ఐ టుక్ ఏ డే ఆఫ్. బట్ ఏంటంటే మనకి థియేటర్ అట్మాస్ఫియర్ ఒక ఫ్రైడే చూస్తేనే మనకు ఆ ఫెస్టివల్ మళ్ళీ థియేటర్లో చూడడం
చూడాలన్న ఆ కసేది మనకు అలా ఉంటుంది. అలాగే మనకు గోల్తో బట్టి సినిమా అంటే ఆమె మూవీ బఫ్ అని అనకూడదు. నాకు ఏంటంటే మన చదువు ఎంత రెస్పెక్ట్ ఇస్తానో మంచి సినిమా వస్తే నేను థియేటర్లో చూసి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చూడాలనుకుంటాను. సంక్రాంతి కూడా మంచి సినిమాలు కూడా అందరూ థియేటర్లో చూసేలా వస్తున్నాయి. సో ఏంటంటే లక్కీగా మీరు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫెస్టివల్ ఎలా చెప్పాలంటే సంక్రాంతి సీజన్ ఆల్రెడీ విడుదలైపోయింది ఈ 3 సినిమాలతో. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.